Daily. Taste the Daily. గోల్డ్ రేట్లలో అప్ అండ్ డౌన్స్ కొనసాగుతున్నాయి. తాజాగా ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లలో కోతలు ఉండవన్న అంచనాలు, కేంద్ర బ్యాంకులు బంగారం నిల్వలను పెంచుకోవడం వంటి పరిణామాల నేపథ్యంలో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దీంతో సురక్షిత పెట్టుబడి సాధనమైన బంగారానికి క్రమంగా డిమాండ్ పెరుగుతోంది. ఉదయం 7 గంటలకు దేశంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,23,290గా ఉంది. నిన్నటితో పోలిస్తే సుమారు ₹1,000 మేర పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంట్ బంగారం ధర కూడా దాదాపు ఇదే స్థాయిలో పెరిగి ₹1,13,010కు చేరుకుంది. పరిశ్రమల నుంచి డిమాండ్ అధికంగా ఉండడంతో వెండి ధరలు కూడా స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం కిలో వెండి ధర 1,50,900గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ 24 క్యారెట్ల బంగారం స్పాట్ ధర $4,004గా ఉంది. ఎంసీఎక్స్లో డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ ధరలు 1.21 లక్షల వద్ద, కిలో వెండి ఫ్యూచర్స్ ధర ₹1.48 లక్షల వద్ద కొనసాగుతోంది. ఇదే అంశంపై మరిన్ని వివరాలు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రేవంత్ మనకు అందిస్తారు. రేవంత్ గారు నమస్తే అండి. నమస్తే అండి. గోల్డ్ చూస్తున్నారు కదండి, మళ్ళీ పెరిగింది, అప్ అండ్ డౌన్స్ కొనసాగుతున్నాయి. దీన్ని ఎలా అనాలిసిస్ చేస్తారు? సో రీసెంట్ గా ఫెడ్ చైర్మన్ ఇంట్రెస్ట్ రేట్ కట్ చేయడంతో దానివల్ల కొంతవరకు మనకి పెరిగినట్టుగా కనిపిస్తుంది. కానీ ప్రాక్టికల్ గా మనకి ఇక్కడి నుంచి రికవర్ అవుతుంది అనడానికి మనకి మరికొన్ని పారామీటర్స్ అనేవి మనకి సపోర్ట్ చేయాలి. సో గోల్డ్ ఇప్పుడు విపరీతంగా పెరగడానికి గల కారణం సెంట్రల్ బ్యాంక్స్ యొక్క బయ్యింగ్ అనేది హెవీగా జరిగింది. అటు చైనా చేస్తోంది, ఇండియా చేస్తోంది, రష్యా చేస్తోంది. పర్టికులర్ గా మనకి ఏషియన్ కంట్రీస్ అన్నింటిలో కూడా కొంతవరకు గోల్డ్ బయ్యింగ్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల మనకి గోల్డ్ యొక్క ధరలు అనేవి విపరీతంగా పెరిగాయి. సో మనకి ఇప్పుడు అమెరికా అండ్ చైనాకి సంబంధించినటువంటి ట్రేడ్ డీల్ కూడా ఒకటి డిస్కషన్ లో జరుగుతోంది. సో రీసెంట్ గా వస్తున్నటువంటి అప్డేట్స్ మనం చూస్తున్నట్లయితే వాళ్ళ యొక్క ఫ్రేమ్ వర్క్ అయితే కంఫర్టబుల్ గానే నడుస్తుంది అని చెప్పేసి సో అక్కడ యుఎస్ ట్రెజరీ నుంచి వినపడుతోంది అండ్ చైనా అఫీషియల్స్ కూడా దాన్ని అగ్రీ చేస్తున్నారు. నవంబర్ 10వ తారీఖు కల్లా ఏదో ఒక ట్రేడ్ డీల్ కనుక వాళ్ళ దగ్గర ఫైనలైజ్ అయింది అని అంటే ఆ ట్రేడ్ డీల్ లో భాగం కింద వాళ్ళ రిజర్వ్స్ ని గోల్డ్ కంటే కూడా డాలర్స్ లోనో లేకపోతే యుఎస్ బాండ్స్ లోనో నిల్వ చేసుకోమని చెప్పేసి అక్కడ యుఎస్ సైడ్ నుంచి కూడా కొద్దిగా రిక్వెస్ట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సహజంగా అటువంటిది జరిగినప్పుడు వాళ్ళు పూర్తిగా ఆపేస్తారని చెప్పలేం. కానీ ఇప్పటి వరకు చేసినంత బయ్యింగ్ అనేది అగ్రెసివ్ గా చైనా సెంట్రల్ బ్యాంక్ కూడా చేయకపోవచ్చు. సేమ్ థింగ్ మనకి ఇండియన్ సెంట్రల్ బ్యాంక్ దగ్గర నుంచి కూడా అంటే మన ఆర్బీఐ దగ్గర నుంచి కూడా ఇటువంటి పరిణామాలు కనిపించే అవకాశాలు కనపడుతున్నాయి. ఒక రకంగా ఇప్పుడు అమెరికా పెడుతున్నటువంటి కండిషన్స్ కి ఇండియా కూడా ఒబే చేస్తున్నట్టుగానే కనపడుతోంది. రష్యన్ క్రూడ్ ఆయిల్ ని డిసెంబర్ కల్లా తగ్గించేస్తారు అని చెప్పేసి అక్కడ ఆల్రెడీ ట్రంప్ అనౌన్స్ చేశారు. కాకపోతే మన ఇండియన్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయనప్పటికీ ఆల్రెడీ మనం యుఎస్ దగ్గర నుంచి ఏదైతే క్రూడ్ ఆయిల్ పర్చేస్ గతంలో చేశామో దాన్ని డబుల్ క్వాంటిటీతో ఇప్పుడు బయ్యింగ్ చేస్తున్నట్టుగా రీసెంట్ డేటాస్ కూడా కనపడుతున్నాయి. అంటే అమెరికన్ కండిషన్స్ కి మనం కూడా చిన్నగా ఒప్పుకుంటున్నట్టుగానే కనపడుతోంది. సో ఈ కండిషన్స్ అని ఒప్పుకుంటూ ట్రేడ్ డీల్స్ అని ఫైనలైజ్ అవుతున్నాయనంటే గోల్డ్ మీద కొంతవరకు పెట్టుబడి పెట్టడం అటు సెంట్రల్ బ్యాంక్స్ కూడా తగ్గించే ప్రయత్నం చేస్తాయి. పూర్తిగా ఆపుతాయని కాదు, డిమాండ్ తగ్గే అవకాశం ఉంటుంది. సహజంగా ఇటువంటి డిమాండ్ ఎప్పుడైనా తగ్గింది అని అంటే మనకి గోల్డ్ ప్రైస్ అనేది కరెక్షన్ గురవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో గతంలో మన చరిత్రలో చూసుకున్న గోల్డ్ యొక్క ప్రైజెస్ పెరిగిన తర్వాత సహజంగానే ఒక 3 నుంచి 5 సంవత్సరాల వరకు పెరగకుండా ఉండేటువంటి చరిత్ర కూడా ఉంది. ఇదేదో మనం ఒక ఊహించుకొని చెప్పటం కాదు. గోల్డ్ యొక్క బిహేవియర్ గతంలో అదే విధంగా ఉంది. సో ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితులు ఏమన్నా మళ్ళీ కొనసాగుతాయా అనే ఒక విషయాన్ని మనం గమనించాలి. కానీ అది సెంట్రల్ బ్యాంక్స్ యొక్క బయ్యింగ్ అండ్ కంట్రీస్ మధ్య జరగబోయేటువంటి ట్రేడ్ అగ్రిమెంట్స్ మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉంటుంది. ఇది కేస్ సినారియో 1. అండ్ సినారియో 2 వచ్చేసరికి యాజ్ ఆఫ్ నో మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ అనేవి గత 1 year నుంచి ఎటువంటి రిటర్న్స్ ఇవ్వకుండా ఉన్నాయి. సహజంగా ఎప్పుడైనా సరే మనకి అసెట్ రొటేషన్ అనేది మార్కెట్ లో జరుగుతూ ఉంటది. గోల్డ్ అనేది పెరుగుతుంది అని అంటే ఫ్లోస్ అన్ని కూడా ఫండ్స్ అటువైపు వెళ్తాయి కాబట్టి స్టాక్ మార్కెట్లు అనేది సహజంగా పెరగవు. అండ్ గత 1 year గా ఇండియన్ స్టాక్ మార్కెట్స్ పెరగలేదు కాబట్టి ఇప్పుడు ఫ్లోస్ అనేవి ఆల్రెడీ గోల్డ్ లో ప్రాఫిట్ లో ఉన్న పెద్ద ప్లేయర్స్ అందరూ కూడా అక్కడ ప్రాఫిట్స్ ని తీసుకొచ్చి మళ్ళీ స్టాక్ మార్కెట్స్ లో కూడా పెట్టుబడి పెట్టినట్లయితే అప్పుడు స్టాక్ మార్కెట్లు పరుగులు పెడతాయి. అటువంటి టైంలో సహజంగా గోల్డ్ అనేది కొద్దిగా రెస్ట్ తీసుకుంటది. అది యూజువల్ గా ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి ఒక పరిణామమే. సో గోల్డ్ లో పెద్ద ఎత్తున అప్సైడ్ మూవ్మెంట్ కి పొటెన్షియాలిటీ కండిషన్ అప్లై మళ్ళీ గ్లోబల్ అన్సర్టనిటీ ఏమైనా పెరిగితే పెరగచ్చేమో కానీ అది లేకుండా మాత్రం పెరగడం సాధ్యం కాదు. అయితే ఇప్పుడు ఈ బయింగ్ జరుగుతుంది అంటున్నారు కదా, ఈ బయింగ్ అనేది ఎంతకాలం కొనసాగే అవకాశం ఉంది?
సో మనకి ట్రేడ్ అగ్రిమెంట్స్ ఒక క్లారిటీ వచ్చేంత వరకు కూడా గోల్డ్ రిజర్వ్స్ యొక్క బయింగ్ అనేది మనకి జరుగుతూనే ఉంటదండి. సో చైనా గానీ ఇండియా గానీ గోల్డ్ రిజర్వ్స్ ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. పర్టికులర్ గా చెప్పాలంటే బ్రిక్ నేషన్స్ అన్ని కూడా, కేవలం చైనా, ఇండియా, రష్యానే కాదు. సో బేసిక్ గా బ్రిక్ నేషన్స్ అన్ని కూడా గోల్డ్ రిజర్వ్స్ ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. సో బ్రిక్ కరెన్సీని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి బ్రిక్ కరెన్సీ బ్యాక్డ్ బై గోల్డ్ అని ఒక మాట ఉంది కాబట్టి దానికి ఎంతైతే అవసరం ఉంటుందో దాని యొక్క క్వాంటిటీని బై చేయాలి అని చెప్పేసి వాళ్ళు గతంలో ఒక ప్లాన్ ప్రిపేర్ చేసుకున్నారు. సో కొన్ని ఇంటర్నేషనల్ రిపోర్ట్స్ ప్రకారం ఒకవేళ నిజంగానే అదే క్వాంటిటీని కనుక బయింగ్ చేసినట్లయితే 2026 ఎండింగ్ కి ఒక 12% వరకు గోల్డ్ పెరిగే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఒక ఎస్టిమేషన్ ఉంది. అంటే మనకి గతంలో మేక్ చేసినటువంటి 1,30,000 ఒక బేస్ పాయింట్ కింద పెట్టుకుని మనం లెక్క వేసినట్లయితే 1,50,000 వరకు వెళ్ళటానికి అయితే ప్రాబబిలిటీ వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం ఉంది. కాకపోతే ట్రేడ్ డీల్ లో భాగం కింద బ్రిక్ కరెన్సీని కనుక కొద్దిగా స్లో డౌన్ చేసే ప్రయత్నం కనుక యూఎస్ చేసినట్లయితే అప్పుడు గోల్డ్ రిజర్వ్స్ వైపుగా మాత్రం ఫ్లోస్ వెళ్ళడానికి అవకాశాలు లేవు. మోస్ట్లీ మనకి November 10th టైంకి కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆ టైంకి మనకి చైనా అండ్ యూఎస్ ట్రేడ్ డీల్ కి సంబంధించి కొంత క్లారిటీలు వస్తాయి. అదే విధంగా మనకి ప్రతి నెల, ఇవాళ 1వ తారీఖే కాబట్టి మేబీ ఇంకొక 1 వీక్ టైం ఫ్రేమ్ లో మనకి సెంట్రల్ బ్యాంక్స్ యొక్క రిజర్వ్స్ అనే డేటా బయటకు వస్తుంది. మనొకసారి ఆ డేటాను కనుక మనం గమనించాము అంటే ఆ డేటాలో బయ్యింగ్ గనక తగ్గింది అన్న విషయం గనక పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు కూడా అర్థమైనట్లయితే ఎవరెవరైతే ఇంకా ప్రాఫిట్స్ లో ఉన్నారో వాళ్ళు కూడా ఇంకా ప్రాఫిట్ బుకింగ్లు చేసే ప్రయత్నం కూడా జరగచ్చు. గట్టిగా మనకి ఇంకొక 10 రోజుల్లో ఇండియా, యుఎస్ అండ్ చైనాకి సంబంధించిన క్లారిటీ వస్తుంది. ఇండియాకి సంబంధించింది కూడా మోస్ట్లీ ఇయర్ ఎండింగ్ కల్లా మనకు కొద్ది క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇండియా కూడా ఆల్రెడీ తగ్గుతుంది. సో బేసిక్ గా అటు రష్యన్ ఆయిల్ పర్చేస్ తగ్గించుకొని యూఎస్ ఆల్రెడీ డబుల్ చేసింది. రష్యా ఆపేయలేదు, యూఎస్ డబుల్ చేసింది క్వాంటిటీని. సో వాళ్ళ యొక్క అగ్రిమెంట్ కు ఒప్పుకునే ప్రయత్నం ఇండియా కూడా చేస్తుంది. సో వాళ్ళ అగ్రిమెంట్ లో సహజంగా యూఎస్ అగ్రిమెంట్ లో భాగాల కింద వాళ్ళ యొక్క బాండ్స్ ని కొనాలి అనేది అగ్రిమెంట్ లో వాళ్ళు కూడా పొందుపరుస్తారు. దాంతో పాటుగా డాలర్ రిజర్వ్స్ ని మెయింటైన్ చేయమని చెప్తారు. సో పోయిన నెల మనం డేటాను గమనించినప్పుడు డాలర్ రిజర్వ్స్ లో ఇండియా ఎటువంటి డబ్బుల్ని యాడ్ చేయలేదు, గోల్డ్ మాత్రమే పెంచుకుంది. కానీ పోయిన నెలకి ఈ నెలకి మధ్యలో మనకి ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లో చాలా మార్పులు చేర్పులు జరిగాయి. సో మనం ఇంకొక నెల వెయిట్ చేసాము అని అంటే మాత్రం మరికొంత క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొనాలనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? సో ఆర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొనాలనుకున్న వాళ్ళు అది కన్సంప్షన్ కోసం కాబట్టి, ఇప్పుడు ఒక పాప వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ల కోసం అని చెప్పి కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళకి బంగారం ధర పైన ఉంటాయేంటి కింద ఉంటాయేంటండి, వాళ్ళు బంగారం ఎక్కడున్నా కొనుక్కోవచ్చు. సో ఆర్నమెంట్ అనేది ఒకటి కొనుక్కుంటున్నాము అంటే దాని ఇన్వెస్ట్మెంట్ కింద మనం చూడకూడదు. ఆర్నమెంట్ అనేది మనం ఇండియాలో ఉండేటువంటి ట్రెడిషన్ లో భాగం కింద బంగారాన్ని కొంటూ ఉంటాం కాబట్టి మనం దాన్ని హ్యాపీగా కొనుక్కోవచ్చు. అలా కాకుండా దీన్ని నేను ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తాను అన్న వాళ్ళు మాత్రం కొద్దిగా కాన్షియస్ గా ఉండాలి. వాళ్ళు కొంతవరకు వెయిట్ చేయడం మంచిది. ఒకవేళ ఈ ఇష్యూస్ అని కనుక స్టేబుల్ అయిపోయినాయి అని అంటే గోల్డ్ 3 నుంచి 5 సంవత్సరాల పాటు ఎటువంటి రిటర్న్స్ ఇవ్వని పరిస్థితుల్లో ఉంటుంది. అది నేను చెప్పటమే కాదు, మీరు ఆ గోల్డ్ కి సంబంధించినటువంటి చార్ట్ ని ఓపెన్ చేసి చెక్ చేస్తే 3 నుంచి 5 సంవత్సరాల పాటు ఒక మంచి ర్యాలీ అంటే ఒక మంచి రిటర్న్స్ ఇచ్చిన తర్వాత ఆగిపోయినటువంటి పరిస్థితులు చాలా సందర్భాల్లో మనకు గోల్డ్ లో కనపడుతున్నాయి. అండ్ దాంతో పాటుగా రీసెంట్ గా వచ్చినటువంటి ర్యాలీ చాలా పెద్దది గోల్డ్. సో గతంలో వచ్చినటువంటి ర్యాలీస్ తో కంపేర్ చేసి ఇప్పుడు వచ్చినటువంటి ర్యాలీ కూడా చాలా పెద్దది కాబట్టి కన్సాలిడేట్ అంటే ప్రైస్ పెరగకుండా ఉండేందుకు కూడా ఎక్కువ కాలం ప్రయత్నం చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం ఫస్ట్ గ్లోబల్ న్యూస్ ని ట్రాక్ చేయాలి. గోల్డ్ ధరలు పెరుగుతాయా తగ్గుతాయా గ్లోబల్ న్యూస్ మీద ఎక్కువగా డిపెండ్ అయ్యే అవకాశం ఉంది. రెండోది, ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ మనకి ఈసారి కట్ చేశారు కానీ డిసెంబర్ లో కట్ చేయకపోవచ్చు అన్నది కూడా ఒకటి చెప్పారు. ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్ వల్ల ఈ 2 రోజుల్లో కొద్దిగా బంగారంలో మూమెంటం కనిపించింది. కానీ డిసెంబర్ లో మళ్ళీ కట్ ఉండకపోవచ్చు అని ఒక మాట కూడా చెప్పారు. ఇటువంటి కండిషన్ లో మళ్ళీ డిసెంబర్ లో కట్ లేనప్పుడు దానికి కావాల్సినటువంటి ఒక పాజిటివ్ న్యూస్ ఎలిమినేట్ అయిపోయినట్టే. కాకపోతే ఏమన్నా రిసెషన్స్ కానీ ఇటువంటి ఏమన్నా డెవలప్ అయ్యాయంటే మాత్రం మళ్ళీ గోల్డ్ కి డిమాండ్ వస్తుంది. సో బేసిక్ ఇదంతా కూడా నెక్స్ట్ గ్లోబల్ గా మారుతున్నటువంటి పొలిటికల్ సినారియోస్ కి అనుకూలంగానే ఎక్కువగా డిపెండ్ అయి ఉంటది. పర్టికులర్ గా ట్రేడ్ అగ్రిమెంట్స్ ని మనం ఎక్కువగా గమనిస్తూ ఉండాలి. ఇండియా అండ్ యుఎస్, చైనా అండ్ యుఎస్ ఏ విధంగా మూవ్ అవుతున్నాయి, వాళ్ళ ట్రేడ్ అగ్రిమెంట్స్ అనే సాఫీగానే సాగుతున్నాయా లేదన్న విషయాన్ని గమనించాలి. మనం గతంతో పోల్చినప్పుడు ఇప్పుడు ఆ అందరూ అంటే ఈ 3 దేశాలు కూడా కొద్దిగా సాఫీగానే మూవ్ అవుతున్నాయి. గతంలో చైనా కూడా నువ్వెంత అన్న పరిస్థితిలో ఉంది. ఇప్పుడు చైనా కూడా ఇన్ఫాక్ట్ యుఎస్ చెప్పేటువంటి మాటలకి అవును అంతా సాఫీగానే జరుగుతుంది అని ఒక కంక్లూజన్ వాళ్ళు ఇస్తున్నారు. సో ఇదంతా కూడా మేబీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం గ్లోబల్ ఎకానమీని స్టెబిలైజ్ చేసే ప్రయత్నంలో ట్రేడ్ అగ్రిమెంట్ జరిగినట్లయితే అప్పుడు గోల్డ్ కి ఫీడింగ్ అనేది తగ్గిపోతుంది. ఎప్పుడైనా గోల్డ్ పెరగాలి అని అంటే దానికి నెగిటివ్ న్యూస్ కావాలి. ఎందుకంటే గోల్డ్ అనేది సేఫ్ అసెట్ గా పరిగణిస్తారు. నెగిటివ్ న్యూస్ ఉన్నప్పుడు క్యాపిటల్ మార్కెట్స్ అనేవి అండర్ పర్ఫార్మ్ చేస్తాయి. అటువంటి టైంలో గోల్డ్ యొక్క డిమాండ్ అనేది అద్భుతంగా పెరుగుతుంది. ఎప్పుడైతే ప్రపంచ వాణిజ్యం అంతా కూడా
సాఫీగా జరుగుతూ ఉంటుందో అటువంటి టైంలో స్టాక్ మార్కెట్ లో మంచి రిటర్న్స్ వస్తాయన్న ఉద్దేశంతో ప్రపంచంలో ఉండేటువంటి పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు అందరూ కూడా స్టాక్ మార్కెట్ వైపుగా చూసి వాళ్ళ గోల్డ్ లో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ని బయటికి తీసే ప్రయత్నం కూడా చేస్తారు. సో ఆల్రెడీ పెరిగింది కాబట్టి ఇప్పుడు మనం గోల్డ్ ని పర్సనల్ ఎమోషన్ తోటి ఒక ట్రెడిషనల్ ఎలిమెంట్ గా మనం కొనేదాని కింద భావిస్తూ ఉంటాం. ఎంతసేపటికి గోల్డ్ పెరుగుద్ది, మేము పడంగా ఎప్పుడు చూడలేదని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ వాస్తవం ఏంటంటే గోల్డ్ పడటము, పెరగకుండా ఉండటము, ఇటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దాన్ని అందరూ గమనించలేదు అంతే. సో బేసిక్ గా స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్, గోల్డ్ వీటి మూడింటిని కూడా మార్కెట్ లింక్డ్ ప్రొడక్ట్స్ అని అంటాము. దానికి అనుకూలంగానే మనకి రిటర్న్స్ అనేవి వేరీ అవుతూ ఉంటాయి. మార్కెట్ లో మారుతున్నటువంటి పరిణామాలకు అనుకూలంగా గోల్డ్ రేట్లు కూడా మారే అవకాశాలు కనపడుతున్నాయి. ఓకే అండి, థ్యాంక్ యూ రేవతి గారు.